4 ఏళ్లకు ముందు నిర్ధారించబడింది. అన్నిటికంటే మంచి ట్రాక్టర్ని కొనడంలో తెలివితేటలు చూపించిన వారే ఇంత పెద్ద ఆస్తికి హక్కుదారులవుతారని. శ్యామ్, నువ్వేం చేశావు? నేను మార్కెట్లో అన్నిటికంటే చౌకగా ఉన్న ట్రాక్టర్ని కొన్నాను. డబ్బుని ఆదా చేశాను. నా ట్రాక్టర్ కూడా మిగతా అన్ని ట్రాక్టర్లాగానే పనిచేస్తుంది. మరి రామ్, నువ్వేం చేశావు? నాన్నగారు, నేను మహీంద్రా 415 DI ట్రాక్టర్ని కొన్నాను. ఇది పొలానికి బాస్ వంటిది. పొలం పనులన్నింటినీ ఎంతో చక్కగా చేస్తుంది. కానీ నాన్నగారు, తెలివితేటలు నేను చూపించాను డబ్బుని ఆదా చేసి. నిర్ణయం తీసుకునే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతా. చెప్పు, నీ ట్రాక్టర్కు ఎంత ఇంధనం కావాలి? 4 లీటర్లు ప్రతి గంటకు. ప్రత్యర్థుల ట్రాక్టర్ కంటే ప్రతి గంటకు 1 లీటరు తక్కువ. అంటే రోజుకు 4 నుండి 5 లీటర్ల ఇంధనం ఆదా. దీని అర్థం ప్రతిరోజు 300 రూపాయలు ఆదా. నాన్నగారు, ఇంకో విషయం, దీని మెయింటెనెన్స్ అన్నింటికంటే తక్కువ. ఎందుకంటే ఇది మహీంద్రా వారి ట్రాక్టర్. అందువల్ల దీని స్పేర్ స్పాట్స్ అన్నింటికంటే చౌక, పైగా ఎళ్లవేళలా అందుబాటులో ఉంటాయి. సీజన్లో డౌన్ టైం లేకుండే టెన్షన్ ఉండదుగా. చివరి ప్రశ్న, రీసేల్ వాల్యూ ఎవరిది ఎక్కువగా ఉంది? నాన్నగారు, మహీంద్రా రీసేల్ వాల్యూ ఇతర కంపెనీ ట్రాక్టర్ల కంటే 30 నుండి 50 వేల రూపాయల కంటే ఎక్కువ. అంటే నా మహీంద్రా 4 ఏళ్లలో సుమారుగా 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదా చేస్తుంది. అంతేకాకుండా పొలం లేదా హౌలేజ్లో మహీంద్రా 415 అన్ని ఉపకరణాలని ఉపయోగించగలరు. ఇంకా అన్నిటికంటే ఎక్కువ లాభాన్ని కూడా అందిస్తుంది. భలే రామ్, నిజంగానే నువ్వే తెలివైనవాడిగా నిరూపించుకున్నావు. నా ఆస్తికి అసలైన వారసుడివి నువ్వే. కాదు.